ఈ ఉగ్గాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ మీరు ఈజీగా అండ్ క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 250 గ్రామ్స్ దాకా బొరుగులు తీసుకుంటున్నాను. ఈ బొరుగుల్ని ఇలా వాటర్లో వేసి ఒక 2 to 3 minutes జస్ట్ అలా నీళ్ళల్లో ముంచి తీయాలి. మరీ ఎక్కువసేపు వాటర్లో ముంచేస్తే చాలా మెత్తగా అయిపోతాయి, ప్రిపేర్ చేసుకోవడానికి అస్సలు అవ్వదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా తాలింపు గింజలు అంటే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఈ తాలింపు గింజలు నీట్గా వేగాక ఇందులో ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లి ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చాక ఇందులో ఒక 2 ఎండుమిర్చిని కూడా ఇలా చీల్చి వేసుకోండి. ఎండుమిర్చి వేయడం వల్ల కొద్దిగా ఫ్లేవర్ చేంజ్ అవుతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. అందుకని ఒక 2 ఎండుమిర్చిని కూడా చీల్చి వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లి ముక్కలు వేగేలోగా ఈ ఉగ్గానికి కావలసిన మెయిన్ మసాలా పొడి తయారు చేసుకొని పెట్టుకుందాం. దానికోసం మిక్సీ జార్ తీసుకొని 1 కప్ దాకా పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ పౌడర్ ఉగ్గానిలోకి చాలా టేస్ట్ని యాడ్ చేస్తుంది. అందుకని ఈ పుట్నాల పొడి ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లి ముక్కలు చూద్దాం. ఇవి ఇలా గోల్డెన్ షేడ్ వచ్చాక ఇందులో నానబెట్టుకున్న బొరుగుల్ని కొంచెం కొంచెంగా తీసి ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. అంతా బాగా కలిసిపోయాక స్టవ్ ఆపేసి ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోలేదు అంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుట్నాల పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ పుట్నాల పౌడర్ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ పౌడర్ యాడ్ చేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. అలాగే నిమ్మకాయ రసం ఇష్టం ఉన్న వాళ్ళు ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ బొరుగులు ఉగ్గాని చేయడం చాలా ఈజీ. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మార్నింగ్ టైం ఉండదు కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇది ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునే అండ్ ఈజీ రెసిపీ అన్నమాట. అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం కరుణాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.